పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు వడ్డీ రఘురాం అభిమానులు వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం, స్వీట్లు, పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు వడ్డీ రఘురాం గారు పుట్టినరోజు సందర్భంగా మేము చేసాం. ఇలాంటి కార్యక్రమాల కంటే ముందర ఆయన ఆరోగ్యాలతో తొలతోగాలని, నిండు నూరేళ్ళు బతకాలని, మాకు కలకాలం ఈయనే మా నాయకుడిగా ఉండాలని, రాబోయే రోజుల్లో మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తర్వాత ఉన్నత శిఖరాలు ఎగరాలని కోరుకుంటూ ఈరోజు అనగా మన ప్రియతమ నాయకులు తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వడ్డీ రఘురామన్న పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మా కార్యకర్తల సమక్షంలో. అనంతరం అంగన్వాడీకి పలకలు, పుస్తకాలు, పెన్సిళ్ళు పిల్లలకు అందించడం జరిగింది. అంతేకాకుండా వాటర్ ఫిల్టర్ కూడా ఇవ్వడం జరిగింది. వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేసాం, ఫ్రూట్స్, ఫలాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం నుంచి కూడా ఎటువంటి ఖాళీ లేకుండా మధ్యాహ్నం నుంచి కూడా పలు కార్యక్రమాలు యూత్ అనగా, పెద్ద నాయకులు అనగా, గౌరవనీయులు ప్రతి ఒక్కరు, ద్వితీయ శ్రేణి నాయకులు అనగా, ఇన్ఛార్జీలు అనగా, తాడేపల్లిలో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మధ్యాహ్నం నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఆగకూడన్న తరుణంతో మధ్యాహ్నం 3 గంటలకి, 5 గంటలకి ఇంకా కొన్ని కార్యక్రమాలు, కొన్ని భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈవినింగ్ పూట. అనంతరం 6 గంటలకి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశిష్టంగా కార్యకర్తల నియోజకవర్గం నుంచి కొన్ని వందల మంది, కొన్ని వేల మందితో కేక్ కటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్కరూ హాజరవుతున్నారు. ఇటువంటి పుట్టినరోజులు వడ్డీ రఘురాం గారి సమక్షంలో ఇంకా జరుగుతూ ఉంటాయి, ఇంకా ఉన్నత స్థానంలో జరుగుతూ ఉంటాయి అని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, పెద్దలకి, అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి, సీని గారికి అనగా, సతీష్ గారు అనగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వాళ్ళ ముందుండి మాలాంటి కార్యకర్తలను సపోర్ట్ ఇవ్వడం చాలా సంతోషంగా. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ జీసా ఆశీస్సులు ఉండాలని, జీసస్ ఆశీస్సులు, అలాగే అల్లా ఆశీస్సులు కూడా ఉండాలని అన్నయ్య గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మన ప్రియతమ నాయకులు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ అయినటువంటి మన వడ్డీ రఘురాం అన్నయ్య గారి పుట్టినరోజు వేడుకలు మరి తాడేపల్లిగూడెం యువత అంతా కలిసి, అలాగే వార్డు ఇన్ఛార్జీలు, యువత అందరూ కలిసి చాలా ఘనంగా ఉదయం పొంతల ముసలమ్మ అమ్మవారు గుడి దగ్గర నుంచి మొదలుకొని ఎంతో మరి వడ్డీ రఘురాం గారి ఇలవేలిపోయినటువంటి పొంతల ముసలమ్మ గారి దేవత గారి ఇంటికా గుడికాడి నుంచి మొదలుపెట్టి, అలాగే 24వ వార్డులో మన అంగన్వాడీలో దత్తి సాయి, బండి నరసింహరావు, అలాగే వారి యూత్ అంతా, గొర్రెల సతీషు, ఈ యూత్ అంతా కలిసి, మరి అజయ్ 33వ వార్డు ఇన్ఛార్జ్ అజయ్, వీళ్ళందరూ కలిసి ఎంతో ఘనంగా మరి అక్కడి నుంచి మొదలుకొని మళ్ళీ ఈ రోజున మన ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకి స్వీట్సు, మరి భోజన సదుపాయం ఇవన్నీ ఏర్పాటు చేసి, ఇది కాకుండా మధ్యాహ్నం నుంచి కూడా మరి వేరే రకరకాల కార్యక్రమాలు మరి నిర్వహించడం జరిగింది. మరి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి కార్యకర్త ఇది నా పుట్టినరోజు అన్నట్టుగా మరి వ్యవహరించడం, మరి అన్నయ్య గారంటే ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందనేది వీళ్ళందరి కళ్ళల్లో ఈరోజు కనపడుతుంది. మరి అన్నయ్య గారు ఇప్పుడు ఇక్కడ మరి విజయవాడ జగన్ గారి దగ్గరికి వెళ్ళి, దుర్గమ్మగుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొకపోయినా సరే వీళ్ళందరూ పొద్దున్నుంచి ఎప్పుడు తెల్లారుద్దని రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేయించారు యువత అంతా కూడా, 200-300 మంది. మరి ఇంత అభిమానాన్ని దోచుకున్నటువంటి రఘురాం అన్నయ్య గారికి మరొకసారి ఈ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరి తరపున, కార్యకర్తల తరపున, అలాగే నాయకుల తరపున, ఇన్ఛార్జీల తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రానున్న కాలంలో
మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో, ఆ పంతులమ్మ ముసలమ్మ తల్లి ఆశీస్సులతో, ఆ బలుసులమ్మ తల్లి ఆశీస్సులతో మరి ఎమ్మెల్యేగా ఇక్కడ నగ్గడానికి కంపల్సరీ కూడా మంచి అవకాశాలు ఒక్క రఘురామ గారికే ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా పేదవాడికి కష్టం వచ్చిందన్నా, కార్యకర్త కష్టం వచ్చిందన్నా నేను ఉన్నానని దగ్గర సుమారు 2 సంవత్సరాల నుంచి మరి కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన మరి ఈ యొక్క కార్యకర్తలను ఆదుకునే కార్యక్రమం కానివ్వండి, అలాగే ఎవరైతే కార్యకర్తల కుటుంబాలు ఏదైనా ఇబ్బంది పడితే ఆదుకునే కార్యక్రమం కానివ్వండి, వాళ్ళ యోగక్షేమాలు కానివ్వండి, అలాగే ఎక్కడ ఏ చర్చిలకి డొనేషన్ ఇవ్వడం కానివ్వండి, ఎక్కడ ఏ గుళ్ళకి కానివ్వండి డొనేషన్ ఇవ్వడం కానీ, ఎక్కడ ఏ మసీదుకి డొనేషన్ ఇవ్వడం కానివ్వండి, మూడో కంటికి తెలియకుండా మరి ఎంతో ఉదార స్వభావంతో ఆయన మరి ఇవ్వడం చాలా గొప్ప విషయం. అంతేకాదు నిన్న చూశాను నేను పూరిలో ఉన్నాగా మన మసీదులో, పెద్ద మసీదులో ఏదో పూడికి కార్యక్రమానికి 2 లక్షల రూపాయలు డొనేట్ చేశారంటే ఆ హృదయానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గమే కాకుండా ఏ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా కూడా పాపం ఆయనకున్నంతలో ఆయన మ్యాక్సిమం ఎంతో ఉదారంగా మరి ఆయన ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి అటువంటి నాయకుడి దగ్గర మనందరం కూడా వైఎస్ఆర్సీపీలో మనం పనిచేస్తున్నందుకు మనందరం గర్వపడాలని కోరుకుంటూ, మరి ఆ యొక్క వడ్డే రఘురామ్ గారికి అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇచ్చి మరి ఉన్నతమైన పదవుల్లో భగవంతుడు కూర్చోబెట్టాలని చెప్పేసి ఆయన నమ్ముకున్న పొంతల ముసలమ్మ తల్లి అందరూ కూర్చోబెట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మా టౌన్ ఇన్ఛార్జీలకు కానీ, ఈ ఏర్పాట్లు చేసిన యూత్కి కానీ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.